ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలు కేసీఆర్ చెప్పిండు ఇది గిట్ట చేస్తారా బ్రిటిష్ లెక్క ఇంకా అప్పటిది బాండెడ్ లేబర్ లెక్క ఇప్పుడు ఇంకా ఉంటుందా మనం రాంగ చిటికెల మీద మొత్తం అందరు మన వాళ్ళందరూ ఎవరెవరున్నారు అందరికీ ఉద్యోగాలు ఇచ్చుడే నెల నెలకు జీతాలు పడుడే మీరు కూడా మంచిగా టూర్లు ఓన్రి అమెరికా ఓన్రి నేపాల్ ఓన్రి మంచిగా చల్లగా ఉంటది కాశ్మీర్ ఓన్రి ఉండుండ్రి మస్తు ముచ్చట చెప్పారు నిజంగానే మా ఊడు వస్తే బరాబర్ ఇస్తారు కావచ్చు అంటే అందరు అనుకున్నారు కదా గట్లే అనుకున్నారు కదా మాటలు అయితే చెప్పిండు కదా గట్లే మాటలు చెప్పిండు కదా నేను యూనివర్సిటీలో చదువుతున్న కాడికెళ్ళి మా ఊళ్ళు గట్లే ఉన్నారు కొంతమంది రిటైర్డ్ అయ్యి వెళ్ళిపోయారు జీతం కోసం కాదు జీవితం కోసం భిక్షాటన అని జీతం ఎట్లా వాళ్ళే కథ పెడుతున్నారు వాళ్ళే తీసుకుంటున్నారు మీకు రావాల్సిన కూడా ఈ అవుట్ సోర్సింగ్ నిజం కూడా వాళ్ళు చెప్పే మనం చేస్తున్నటువంటిది మీరు చేస్తున్నటువంటి కొట్లాట అంతా కూడా న్యాయబద్ధమైనది ధర్మబద్ధమైనది అని వాళ్ళకు కూడా ఎరికే అందరికి ఎరికే కానీ ఎందుకు ఇస్తలేరు మీ జీతాలల్లా వాళ్ళకు వాటాలు తీసుకుంటారు వాటాలు ఇస్తలేరు అంతే ఇంకేం లేదు రాకెట్ సైన్స్ ఏం లేదు అధికారంలో ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ వాటా వస్తుంది ఆపోజిషన్ లో ఉన్నప్పుడు తక్కువ వాటా వస్తుంది అంతే కదా మీరు కూర్చున్నాడు కాదు ఇప్పుడు మీరు ఓట్లు వేసినటువంటి ఆపోజిషన్ ఎమ్మెల్యేలు పోయి నేను అవుట్ సోర్సింగ్ పర్మనెంట్ అయ్యే వరకు బిడ్డ నువ్వు చెప్పినావు రేవంత్ రెడ్డి చెప్పినావు మీ కోమటిరెడ్డి వెంకరెడ్డి చెప్పిండు మీ పార్టీ చెప్పింది మీ పెద్దోళ్ళు చెప్పారు అందరు చెప్పిండ్రు అవుట్ సోర్సింగ్ అనేది ఉండదని చెప్పిండ్రు కనుక వాళ్ళ జీతాలు మొత్తం ఇచ్చి వాళ్ళు రెగ్యులరైజ్ అయ్యే వరకు మాకు జీతాలు వద్దు అని చెప్పని అసెంబ్లీలో రోజు పొద్దుగా లేచాడు కూర్చోమని ఒక గంట గాంధీ కాడ కూర్చోమని కూర్చోవాలా లేదా కూర్చోవాలి కదా పేదలే ఉంటాము పేదల పార్టీ ఏమైనా కమ్యూనిస్ట్ అంటే వాళ్ళు కూడా అక్కడ గుడిసెలు కూడా వీక్కుంటే వాళ్ళు కూడా మంచిగా ఎమ్మెల్యే సీట్ ఇస్తారా ఎంపీ సీట్ ఇస్తారా కాంట్రాక్ట్ లో పైసలు ఇస్తారా ఇగో అట్లా అక్కడ తయారైంది రాజకీయ వ్యవస్థ మొత్తం నేను ఏంటంటే మనకు బీమారి ఉన్నది మనకు రావాలి నౌకరు రావాలి మీకు నేను అంటున్నా నాకు ఈ కాంట్రాక్ట్ వ్యవస్థ కాదు కార్పొరేషన్ మీరు అంటారు కానీ నాకేమున్నదంట అసలు ఈ వ్యవస్థ అంటే ఏంటి మీరు చేసే పని చేస్తున్నారు కదా పర్మనెంట్ కావాలని కొట్టాడాలని చెప్తున్నాను నేను ఉట్టిగా సపోర్ట్ కొట్టించుకునేది మాట్లాడతాను వాస్తవంగా చెప్తున్నా సపోర్ట్ కొట్టించడం కాదు మీరు చేస్తున్నారు కదా గుడ్ల సాకిరి చేస్తున్నారు కదా అందరు చదువుకున్న వాళ్ళే కదా పీజీలు పిహెచ్డీలు డిగ్రీలు అయితే చేసిన వాళ్ళే కదా